హాయ్, దిస్ ఈజ్ అవినాష్ ఫ్రమ్ ఏలూరు బాక్స్ ఆఫ్ ఇట్. ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. దయచేసి ఎవరూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఐఎమ్ రిక్వెస్టింగ్. మీ ఫిజికల్ యాక్టివిటీ మీ హెల్త్ ఇష్యూస్ని ఎలా ప్రివెంట్ చేస్తుందన్న టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. కమింగ్ టు ద పాయింట్, ఫిజికల్ యాక్టివిటీ అంటే మన బాడీ సెక్యూరిటీ సిస్టమ్. మన ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇట్స్ అ పవర్ఫుల్ మెడిసిన్ ఫర్ యువర్ హెల్త్. మీరు మీ బాడీలో హెల్త్ ఇష్యూస్ వచ్చే స్టార్టింగ్ టైంలో జరిగే చిన్న చిన్న చేంజెస్ని మీ ఫిజికల్ యాక్టివిటీ రూట్ లెవెల్స్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తుంది. అంతేకాదు, ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మన మజిల్స్ కదలడమే కాదు, మన బాడీలో పవర్ఫుల్ చేంజెస్ని తీసుకొస్తాయి. అందులో ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే గివింగ్ ఏ న్యూ లైఫ్ టు యువర్ బ్లడ్ వెజల్స్. చూడండి, మీ కార్డియాక్ హెల్త్ మీ బ్లడ్ వెజల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫిజికల్ యాక్టివిటీ మీ బ్లడ్ వెజల్స్ని ఫ్లెక్సిబుల్గా ఇంకా క్లీన్గా ఎలా మెయింటైన్ చేస్తాయి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మీ బాడీ ఒక ముఖ్యమైన గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. దాని పేరు న్యూట్రిక్ ఆక్సిడ్. ఆ న్యూట్రిక్ ఆక్సిడ్ బాడీలో జరిగే బ్లడ్ ఫ్లో స్మూత్గా జరిగేలా చేస్తుంది. తర్వాత అంతేకాదు, మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బోన్ మ్యారో నుంచి రిపేర్ సెల్స్ బ్లడ్లోకి విడుదలై ఆ బ్లడ్ వెజల్స్ పాడైపోయిన బ్లడ్ వెజల్స్ని బాగుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. సో మన బ్లడ్ వెజల్స్ని మనం క్లీన్ చేసుకుంటున్నామని అర్థం బై డూయింగ్ ఏ ఎక్సర్సైజ్. దీన్నే ఎండోథెలియల్ రీజువనేషన్ అంటారు. సో you're preventing your cardiovascular disease by doing an exercise. Coming to second point, మన శరీరం లోపల ఎప్పుడు ఉండే చిన్న చిన్న మంటలు ఉంటూనే ఉంటాయి. ఆ చిన్న చిన్న మంటే మీ డయాబెటీస్కి, క్యాన్సర్లకి, తర్వాత ఆర్థరైటిస్ లాంటి లాంగ్ టర్మ్ ఉండే రోగాలకు కారణమవుతాయి. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మీ మజిల్స్ మయోకైనిస్ అని ఒక పదార్థాన్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. ఆ మయోకైనిస్ లోపల ఉండే చిన్న చిన్న మంటలను రెడ్యూస్ చేసి మొత్తం శరీరాన్ని శాంతిపరుస్తాయి. డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అలాగే వృద్ధాప్యం వల్ల వచ్చే వీక్నెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో యూఆర్ ప్రివెంటింగ్ యువర్ డయాబెటీస్, క్యాన్సర్ అండ్ ఆర్థరైటిస్ అండ్ ఎక్సెట్రా. కమింగ్ టు థర్డ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్కి పోషణ ఇస్తుంది, ఇంకా క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. చూడండి, బై డూయింగ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ మీ బ్రెయిన్ని, మీ మూడ్ని ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. ఎలా అంటే, మీరు డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు BDNF అనే ఒక గ్లూకోజ్ లాంటి లిక్విడ్ రిలీజ్ అవుతుంది. దాని పేరు బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్. ఇది మీ మెమరీని పెంచుతుంది, న్యూ సెల్స్ పెరిగేలా చేస్తుంది, మీ మూడ్ని చేంజ్ చేస్తుంది. తర్వాత మీ మూడ్ని చేంజ్ చేస్తుంది, మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది, మీ డిప్రెషన్ని, మీ యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. మీరు హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేసినప్పుడు ఎండోక్రినబినాయిడ్స్ అనే స్ట్రెస్ బస్టర్స్ రిలీజ్ అవుతాయి. అవి మీకు ఆనందంగా, రిలాక్స్డ్గా ఉండే ఫీల్ని ఇస్తాయి అన్నమాట. దీన్ని రన్నర్స్ హై అని కూడా అంటారు. సో యు రిలాక్సింగ్ యువర్ మైండ్. మీ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీకు కోలన్, లంగ్, బ్రెస్ట్, బ్లాడర్ లాంటి వివిధ రకాల క్యాన్సర్లను ప్రివెంట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఈ ఎక్సర్సైజ్ మన హార్మోన్లను రెగ్యులేట్ చేసి ఇమ్యూనిటీ సిస్టంలోని న్యాచురల్ కిల్లర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ క్యాన్సర్ కణాలని వెతికి చంపేస్తాయి. సో we can prevent our health by doing a physical activity, not physically, mentally, everything we can.
By improving your physical activity, you're gonna reduce your respiratory diseases. మీరు ఒక కొన్ని నిమిషాల పాటు మీ బ్రీత్ని హోల్డ్ చేయగలరు, మీ ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయగలిగి. తర్వాత అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఓవరాల్ 1/3 పాపులేషన్, ముగ్గురులో ఒకరికి ఈ రకమైన డిసీజెస్ వస్తుంది. అవి ఏంటంటే డయాబెటీస్, క్యాన్సర్, హైపర్ టెన్షన్ అండ్ ఒబేసిటీ, ఇంకా గుండె జబ్బులు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అది నేను చెప్పట్లేదు, అకార్డింగ్ టు స్పోర్ట్స్ మెడిసిన్, అకార్డింగ్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్, అకార్డింగ్ టు స్పోర్ట్స్ సైకాలజీ. Again I'm saying, your physical activity is a powerful medicine to your health. Your physical activity is our body's security system. See, మనం కదలడానికి పుట్టాం, మనం కదలడానికి డిజైన్ చేయబడి ఉన్నాం, మనం కదిలితేనే బాగుంటాం. యా, దట్స్ ఆల్. సింపుల్. థ్యాంక్స్ ఫర్ ద లిసనింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, try to comment below and try to share, try to follow my channel. Thank you. Thanks with respect.